అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరసిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను పోలీసులు నిర్బంధించడం సరైంది కాదని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జిగిరాం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనన మరణాల నుండి ఎన్నో ప్రభుత్వ సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వం సరైంది కాదని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని సూచించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, గతంలో జరిగిన ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని కోరారు. సమస్యల పరిష్కారానికై పోరాడుతున్న తమను పోలీసులు నిర్బంధించడం సరికాదని, నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని విస్మరించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కనీస వేతనాలు అమలు చేస్తాము, భారత రాజ్యాంగాన్ని కాపాడుతాము, సుప్రీంకోర్టు తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేస్తాము, మాకు ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వచ్చి ఇవన్నీ చేస్తామని చెప్పి ఈరోజు కనీస వేతనాలు అమలు చేయలేదు. అలాగే స్కీమ్ వర్కర్లందరికీ కూడా ప్రభుత్వ పథకాలు వర్తింప చేయకుండా వాళ్ళకి వెట్టి చాకరీ చేసే విధంగా ఈరోజు ఉందనేది ఈరోజు మీరు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికైనా భారత రాజ్యాంగాన్ని ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే భారత రాజ్యాంగం ప్రకారం ఈరోజు చెప్తుంది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 26,000 ఇవ్వాలని. ఈరోజు కనీసం వాళ్ళకి 11,000 రూపాయలు ఇచ్చి చాలని వేతనం, జనన మరణాల నుంచి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీల పట్ల ఎంత నిరంకుశ ధోరణి మంచిది కాదని ఈరోజు ప్రభుత్వానికి చెప్తున్నాం. ఈరోజు పౌష్టికాహారం గురించి చెప్తున్నారు, పెరిగే ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచండి అని చెప్తే పట్టించుకోకుండా నిర్బంధకాలను ఉపయోగించడం సరైనది కాదు. ఈరోజు ప్రజా ఉద్యమాలని ఇలాంటి నిర్బంధాలతో అణచలేరని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. కాబట్టి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ఈరోజు అంగన్వాడీ సేవలను గుర్తించి వాళ్ళని ఆదుకోవాలి. లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధమవుతాము.